హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నా పర్సనల్ గ్రూప్లో పర్సనల్గా 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఒక 10 పాయింట్స్ ఎస్ఎల్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. ఓకేనా. ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 9:49 AM. ఓకే, దాని తర్వాత 595 to 600లో ఎంట్రీ, 585లో ఎగ్జిట్ చేసేసాను. ఓకే, అండ్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ 11:24 AM కి వేరే ప్రైస్ లో 575లో ఎంట్రీ అనేది జరిగింది. దాని తర్వాత 575 లోనే మళ్ళీ ఎగ్జిట్ చేసేసాం. ఎందుకు ఎగ్జిట్ చేసాము, రీజన్ రాశాను ఇక్కడ. ఎందుకు ఎగ్జిట్ చేసాము అంటే బికాస్ ఆఫ్ ప్రీమియం మెల్టింగ్. అండ్ ఎగ్జిట్ అయిపోయింది, స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. సో ఫస్ట్ ట్రేడ్ ప్లస్ సెకండ్ ట్రేడ్ రెండు తీసుకున్నాం కాబట్టి రెండు గురించి అప్డేట్ చేశాను. అండ్ ఈ 2 ట్రేడ్స్ లో ఫస్ట్ ట్రేడ్ లో 10 పాయింట్స్ ఎస్ఎల్ ఎందుకు తీసుకున్నాము, అండ్ సెకండ్ ట్రేడ్ లో కాస్ట్ టు కాస్ట్ ఎందుకు ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది, ఆ రీజన్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మార్కెట్ లో నిన్న నేను అనాలిసిస్ ఇచ్చినట్టు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ వచ్చినట్లయితే అకార్డింగ్ టు అవర్ రూల్ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ రీటెస్ట్ అయింది అంటే మనం ఏం చేయాలి, మనం ఇక్కడ పొజిషన్ అనేది పెట్టుకోవాలి. పొజిషన్ అయింది, మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ పైకి కూడా వెళ్ళింది, బట్ ఓన్లీ 3 పాయింట్స్ తో టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. సో నేనేం చేశాను అంటే, అచీవ్ కాలేదు కదా, సో వెయిట్ చేశాను. దాని తర్వాత ఏమైంది అంటే, సింపుల్ గా మన ట్రేడ్ రూల్ ఏంటి, మార్కెట్ అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఆ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ చేస్తుంది అంటే మనం అక్కడ ట్రేడ్ ఎగ్జిట్ చేయాలి. ఇది మన రూల్, ఇది స్ట్రిక్ట్లీ ఫాలో చేయాలి. అలా బ్రేక్ చేస్తున్న హోల్డ్ చేసే వాళ్ళకే మార్కెట్ లో లాస్ అవుతుంది. సో ఎవ్రీ టైం ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వాలి. నేనైతే ఫాలో అవుతాను. సో దట్స్ వై ఇక్కడ అనేది ఎగ్జిట్. దాని తర్వాత ఏమైంది, మార్కెట్ లో మళ్ళీ అదే పాయింట్ దగ్గర ఇక్కడ కిందకి చూస్తే మనకు బ్రేక్అవుట్ వచ్చింది. దాని తర్వాత ఏమైంది అంటే పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ తర్వాత పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ 2 పాయింట్స్ తో టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. దాని తర్వాత ఫాల్ అయిపోయింది. అయినా నేను ఏం చేశాను అంటే హోల్డ్ చేపించాను. ఎందుకు హోల్డ్ చేపించాను, దాని రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, అది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్ చేసేంత వరకు, ఎలా రెడ్ క్యాండిల్ తో, ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసిందా, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసేంత వరకు ఎస్ఎల్ తీసుకోవద్దు అని తీసుకోలేదు. సెకండ్ వచ్చేసి మార్కెట్ కంప్లీట్ సైడ్ వే అయిపోయింది సెకండ్ హాఫ్. సో దాని వల్ల ప్రీమియం మెల్టింగ్ వల్ల మనకి ఇంకా ఎండ్ ఆఫ్ ద డే లాస్ కావచ్చు అని నేను ఏం చేశాను అంటే కంప్లీట్ గా ఎగ్జిట్ చేపించేశాను. అండ్ ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ లోనే మూమెంట్ ఉంది. సెకండ్ క్యాండిల్ నుంచి కొన్న వారందరూ ఐదర్ కాల్ సైడ్ అయినా కానివ్వండి, ఐదర్ పుట్స్ అయినా కానివ్వండి, ప్రీమియం మెల్టింగ్ వల్ల అయినా లాస్ కావచ్చు, లేకపోతే ఇమీడియట్ ప్రైస్ యాక్షన్ వల్ల అయినా లాస్ కావచ్చు. అండ్ ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో చాలా మంది లాస్ చేశారు. నాకు చాలా మెసేజ్, మోర్ దెన్ 600+ మెసేజెస్ ఇప్పుడు నా మొబైల్లో చూసుకుంటే నేను, సార్ మా నిఫ్టీలో ఎట్లా అయింది, సార్ మా నిఫ్టీలో ఎట్లా అయింది, మీరు ఇవాళ ఏం ట్రేడ్ సజెస్ట్ చేశారు, ఏం లెర్నింగ్ పర్పస్ ఏం ట్రేడ్ సజెస్ట్ చేశారు అని నాకు మెసేజ్ల మీద మెసేజ్లు. బట్ నేను ఒకటే చెప్తాను, నేను నిఫ్టీలో ట్రేడ్ చెయ్యను, నేను ట్రేడ్ ఇవ్వను. అండ్ నిఫ్టీ అనేది నాకు ఇష్టమే ఉండదండి. ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఎప్పుడో మంత్లీ 2 times మూమెంట్ వస్తుంది, బాగా 2 to 3 times వస్తుంది. ఆ 2 to 3 times మూమెంట్ చూసి వేరే వాళ్ళు ఏం, బేసికలీ నిఫ్టీ గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే దాని లోపల ఇటువంటి మూమెంట్స్ వస్తాయేమో అని అనుకొని దాని లోపల దూరి లాస్ చేసుకుంటున్నారు. సో ప్రాపర్ గా టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వారు నిఫ్టీని అవాయిడ్ చేస్తారు. మార్కెట్ లో ట్రెండ్ రివర్సల్ లోనే, అది బయింగ్ అయినా కానివ్వండి, అది సెల్లింగ్ అయినా కానివ్వండి, ట్రెండ్ రివర్సల్ పాయింట్స్ వస్తేనే ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు దాని లోపల ట్రేడ్ చేస్తారు, రెగ్యులర్ ట్రేడ్ చెయ్యరు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవాళ మార్కెట్ సెకండ్ హాఫ్ లో సైడ్ వే వెళ్ళడం వల్ల మార్కెట్ లో ఇవాళ మా ట్రేడ్స్ అనేవి ప్రాపర్ గా ప్రాఫిట్ లో రాలేవు. దట్స్ వై మినిమం 10 పాయింట్స్ ఎస్ఎల్తో మనం వెళ్ళిపోయాం. ఓకే, ఈ మంత్ లో, ఈ టోటల్ డిసెంబర్ మంత్ లో ఇది మనది సెకండ్ స్టాప్ లాస్ అండి. అండ్ టార్గెట్స్ వచ్చేసి మోర్ దెన్ 40. రైట్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపెలా, ఇవాళ అయితే కంప్లీట్ సైడ్ వే ఫాలో లేదు, సైడ్ వే ఉంది, గ్యాప్ డౌన్ అయింది కాబట్టి రేపేనా, సింపుల్, రేపు కూడా ఇలాగే ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి,
ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ కంటిన్యూస్ సపోర్ట్ తీసుకుంది, ఫాల్ చేయలేదు. సో రేపు ఈ పాయింట్ అనేది మనకు సింగిల్ పాయింట్ అండ్ సేఫెస్ట్ పాయింట్ 59009. రేపు కనుక ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయ్యిందే అనుకోండి, ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది బ్రేక్ అయితే రెడ్ క్యాండిల్ తో రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ డౌన్ పాయింట్ మళ్ళీ బ్రేక్ డౌన్ పాయింట్ లాగానే పనిచేస్తుంది, బ్రేక్అవుట్ లాగా పని చేయదు. గ్యాప్ డౌన్ కాలేదు, సైడ్ వే ఎక్కడో మార్కెట్ ఓపెన్ అయింది, సైడ్ వే ఓపెన్ అయింది. సో బ్రదర్ దీని మీదనే ఉంది కదా, మనం ట్రేడ్ తీసుకోవచ్చా అంటే తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము? ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేసే ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది బ్రేక్ కావాలి, రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ కావాలి. ఎలా బ్రేక్ కావాలి? విత్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ కావాలి. ఇలా అవుతేనే ట్రేడ్. ఓకేనా అండి? రైట్. సో నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా ఇవాళ చాలా మంది ట్రాప్ అయ్యారండి. సో ఇవాళ మార్కెట్ ట్రాప్ చేద్దాం అనుకుంది, చేసింది, అంతే. మనం ఏం చేయలేం. మనం ప్రాపర్ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నా ఇవాళ ఎస్ఎల్ ఇవ్వాలి అనుకుంది మార్కెట్, మనం తీసుకోవాలి అంతే. మనం దాని అగేన్స్ట్ గా వెళ్తే లాస్ అవుతుంది. ఎప్పుడైనా మార్కెట్ అగేన్స్ట్ గా వెళ్ళొద్దు, స్టాప్ లాస్ ఇస్తే తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఈగోయిస్టిక్ గా మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దు. అలా చేసిన వాళ్ళు కోట్లలో కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు నిఫ్టీలో ఒక పాయింట్ ఉంది. ఆ ఒక్క పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇవాళ మార్కెట్ లో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంది. సేమ్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, వెయిట్ ఫర్ బ్రేక్ డౌన్ పాయింట్. సైడ్ వే ఓపెన్ అయింది అనుకోండి, సింపుల్ రీసెంట్ టుడే బ్రేక్ డౌన్ పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక టైం రిజెక్ట్ అయింది కాబట్టి ఐదర్ కింది లెవెల్ అయినా బ్రేక్ చేయాలి, ఐదర్ మీది లెవెల్ అయినా బ్రేక్ చేయాలి. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి నిఫ్టీలో. ఇన్ బిట్వీన్ ఉంటే మీరు నిఫ్టీని అవాయిడ్ చేయండి. సెన్సెక్స్ ఇవాళ నేను సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వలేదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకుంటే స్వాహ, మొత్తం స్వాహ. ఓకే, డైరెక్ట్ స్వాహ. సెకండ్ క్వశ్చనే ఉండదు, నువ్వు పెట్టావా నేను తీసుకున్నాను, ఇట్లా ఇచ్చాను కూడా ఉండదు, పెట్టావా తీసుకున్నాను, అలా ఉంటది సైడ్ వే మార్కెట్ లో సెన్సెక్స్ లో. ఇంకోటి వచ్చేసి ఎక్స్పైరీ కూడా ఉంది. సో దట్స్ వై, ఎక్స్పైరీ అంటే ఇవాళ కాదు ఎల్లుండి ఉంది. సో దట్స్ వై నేను సెన్సెక్స్ ని ఇవాళ అవాయిడ్ చేశాను. బట్ సెన్సెక్స్ లో కూడా సింగిల్ లెవెలే ఉంది, అది కూడా ఎండ్ ఆఫ్ ది డే అనేది టచ్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే, మార్నింగ్ నుండి టచ్ కాలేదు, ఎండ్ ఆఫ్ ది డే టచ్ అయింది. సో సెన్సెక్స్ లో కూడా సింగిల్ లెవెల్ ఇది ఒకటి ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి సెన్సెక్స్ లో ఇది, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ డౌన్ టచ్ అయింది కాబట్టి ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. విత్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మ్ బయింగ్, వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మ్ బయింగ్ లేదు, కన్ఫర్మ్ సెల్లింగ్ లేదు. సో ఇంపార్టెంట్ సెన్సెక్స్ లో ఈ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీలో ఈ ఒక్క లెవెల్, అండ్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్. ఓకే. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే మీరు జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ మీరు ఇక్కడ చూడండి, ప్రీవియస్ది ఇది సేమ్ లెవెలే, అండ్ ఇది కూడా సేమ్ లెవెల్సే. సో ఇలా నేను మార్నింగ్ టైం ఇచ్చే లెవెల్స్ మీరు క్యాప్చర్ చేయాలి అంటే మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీ దగ్గర 14 పీడిఎఫ్స్ అనేవి లేకపోతే కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, నేను ఆ 14 పీడిఎఫ్స్ అనేవి మీకు పంపిస్తానండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.